సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈ నెల 12న గుంటూరు జిల్లాలో ప్రవేశించనుంది. ఈ క్రమంలో గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారి రోసయ్య, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా సోమవారం బస్సు యాత్ర విజయవంతం చేయడానికి సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రేపు ఏప్రిల్ 12వ తారీఖున మేమంతా సిద్ధం మహాసభకి గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా సమాయత్తం అవుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే గౌరవ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇడుపులపై నుంచి మొదలుపెట్టారో ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒక సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి సమావేశం కన్నా ఒకదాని నుంచి ఒక సభలు బ్రహ్మాండంగా సాగుతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా తండోపతండాలుగా వచ్చి ఒక ముఖ్యమంత్రి గారిని ఆహ్వానిస్తూ వారి జరిగిన లబ్ధిని ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నో హామీలు ఇచ్చి ఆ హామీలను కూడా నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అందుకని ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు ఎక్కడా కూడా వాళ్ళ యొక్క మేనిఫెస్టోను తెలియజేయని పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాల మీద మాట్లాడలేని పరిస్థితి. అందుకనే ఈరోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున అభిమానిస్తూ ఉన్నారు. రాబోయే రోజున మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆయన చూసుకోవాలనే ఒక తపంతో ఈరోజు సభలకి పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. రేపు 12వ తారీఖు తప్పకుండా గుంటూరు ప్రజలు మరింతగా గత సభల కన్నా ఇంకా ఎక్కువగా ఇక్కడికి విచ్చేసి సభను విజయవంతం చేయాల్సిన కోరుతున్నాం. రేపు ఏప్రిల్ 12న జరుగుతున్న మేమంతా సిద్ధం కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు మన గుంటూరు జిల్లాలో విచ్చేయనున్నారు. దానికోసం మనం అందరం కలిసి సిద్ధంగా ఉన్నాం. గుంటూరు ఈస్ట్ సిద్ధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని మరి గుంటూరు జిల్లాలో విచ్చేస్తున్నందుకు. అలాగే మీరందరూ చూస్తే ఇప్పుడు దాకా జరిగిన సభలు కానీ లేకపోతే ఇప్పుడు దాకా జరిగిన రోడ్ షోలు కానీ సమయం సందర్భం చూసుకోకుండా కూడా ప్రజలందరూ ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకనంటే ఒక్కసారి మా నాయకుడు, మాకు సంక్షేమం ఇచ్చిన నాయకుడు కనిపిస్తే చాలు, మాకు ఆయన సంక్షేమ పథకాలు ఇచ్చారు, మా కుటుంబాన్ని ఆదుకున్నారని చెప్పి ఎంతోమంది కుటుంబాలు ఆయన కోసం వెయిట్ చేసింది మనం అందరం చూసాము. అదేవిధంగా ఆయన కూడా ప్రతి ఒక్కరికి నేనున్నాను అని చెప్పి ఒక భరోసా ఇవ్వడం జరిగింది. ఆ భరోసా అలాగే కొనసాగిస్తూ రానున్న రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారని చెప్పి ప్రజలందరూ ఆయన వైపే ఉంటూ ప్రతి సభలో కానీ ప్రతి రోడ్ షోలో కానీ ఆయన్ని ఆహ్వానిస్తూ ఆయనకి వీరాభిమానం ఆయన ఎలా ఉంటుంది అని చెప్పి ఈరోజు మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, నా స్టార్ క్యాంపెయిన్లలో నా సంక్షేమ పథకాలు నేను ఇచ్చిన ప్రతి ఒక్క లబ్ధిదారిని అని చెప్పి. అదేవిధంగా ప్రతి ఒక్క లబ్ధిదారి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వస్తున్నారు. గుంటూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు ఏప్రిల్ 12వ తారీఖున వస్తున్నారు. అదేవిధంగా సభగోడు ఉంది. ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు కానీ నాయకులు కానీ అలాగే ప్రతి ఒక్క ప్రజానికం ఆయన్ని కోరుకునే ప్రతి ఒక్క ప్రజానికం కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా తరలి రావాల్సిందిగా కోరుకుంటూ అలాగే విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ మరి గుంటూరు తూర్పు నుంచి మనమందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారు మేము సిద్ధం ప్రోగ్రాంకి విచ్చేయాల్సిందిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ.